హాయ్ అండి. నేను ఒక చిన్న వీడియోతోటి మళ్ళీ వచ్చాను మీ ముందుకి. ఇదేంటంటే కస్టర్డ్ అందరూ తెలుసు కదా ఎలా చేసుకోవాలనేది. కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్ అనమాట. పాలు వేడి చేసేసుకుని కస్టర్డ్ పౌడర్ దాంట్లో కొంచెం పాలల్లో కలుపుకుని వేసుకుని పంచదార మనకి ఎంత కావాలంటే అంత స్వీట్నెస్ చేసుకోవాలి కదా. ఇది కస్టర్డ్ పౌడర్లో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవాలి. మనకి ఏది ఇష్టమైతే అది. కాజు నేను ఇది కిస్మిస్, పుచ్చపప్పు, మళ్ళీ గుమ్మడి గింజలు 3 వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంకా దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఖర్జూర పండు కూడా బాగుంటుంది. ఖర్జూర పండు బెస్ట్ అనమాట దీంట్లోకి. కస్టర్డ్లోకి ఖర్జూర పండు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఖర్జూర పండు. ఒకసారి మీరు వేసుకుని చూసి చూడండి, ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇది నేతిలో వేయించానండి. ఈ 3 సీడ్స్ని నేతిలో వేయించాను. సాయంత్రం పూట ఈవినింగ్ చల్లగా బాగుంటుందని చేశానన్నమాట. ఇప్పుడు చూడండి, కస్టర్డ్లో ఈ 3 ఐటమ్స్ వేసుకుని నేను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్, ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. నేను ఇప్పుడు దీన్ని తినేసి ఎంజాయ్ చేస్తా. షుగర్ తక్కువ వేసుకున్నానండి. మీరు కూడా షుగర్ తినకూడదు కదా ఎక్కువ, తక్కువ వేసుకొని చేసుకోండి. సరేనా. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.